కాదు, కరెక్టేనయా బాబు, బాగానే ఉంది. నువ్వు ఇక్కడ ఒక పాడ్ ఉంది, రైట్, రైట్, ఇక్కడ ఒక పాడ్ ఉంది. ఓకే, ఇక ఈ అప్లికేషన్కి సంథింగ్ కాల్ మనం డేటా స్టోరేజ్ కోసం ఒక పీవీ తయారు చేస్తాను నేను ఇక్కడ. ఓకే, ఆ పీవీని ఎస్ దీనికి అటాచ్ చేసేసాను అనుకోండి. అటాచింగ్ అండ్ మౌంట్ పాయింట్ ఎంతే అనుకోండి, ఎస్ చూపిస్తాను నేను అవన్నీ, రైట్ అనుకోండి. సో the data will be storing inside this PV. Yes, all the data will be storing inside this PV. బాగుంది. Suddenly my pod 1 will goes down. Suddenly my pod destroyed. Suddenly my pod crashed or deleted. And instead of this pod 1, a new pod will be recreated. అంతే కదా, ఇది డౌన్ అయినప్పుడు ఒక కొత్త పాడ్ మళ్ళీ రీక్రియేట్ అయింది. పాడ్ నెంబర్ 2 అనుకోండి, రీక్రియేటెడ్ పాడ్, ఆ న్యూ పాడ్. ఎస్ ఎస్, మరి వాట్ అబౌట్ మై పీవీ? ఈజ్ ఇట్ స్టేబుల్? ఈజ్ మై డేటా ఇస్ స్టేబుల్? ఈజ్ మై డేటా ఇస్ సేఫ్? పాడుకి ఇవి చేసేసావు నువ్వు, బాగానే ఉంది, అటాచ్మెంట్ అంతా ఎక్సలెంట్గా చేసావు. పాడు ఈ పీవీని ఎలా యాక్సెస్ చేయాలో కూడా నువ్వు యాక్సెస్ టైప్ కూడా చెప్పేశావు, యాక్సెస్ టైప్ కూడా చెప్పేశావు. ఓకే, బాగుంది, యాక్సెస్ టైప్ డిఫైన్డ్, ఎక్సలెంట్, వెరీ వెల్. బట్ వాట్ అబౌట్ ఇఫ్ మై పాడ్ ఈస్ పోస్ట్ డౌన్? వాట్ అబౌట్ మై పాడ్ డిలీటెడ్? వాట్ అబౌట్ దిస్ పీవీ? వాట్ అబౌట్ దిస్ డేటా ఇన్సైడ్ దిస్ పీవీ, ఇన్సైడ్ దిస్ వాల్యూమ్? ఎస్, ఇప్పుడు అర్థమైందా? ఒక పీవీని నువ్వు తయారు చేసేటప్పుడు యాక్సెస్ టైప్స్ కూడా ఇచ్చావు, యాక్సెస్ మోడ్స్ కూడా ఇచ్చావు, యాక్సెస్ మోడ్స్ ఆర్ యాక్సెస్ టైప్స్ ఇచ్చావు, బాగుంది, దాని ప్రకారం జరుగుతూ ఉంది. బట్ వాట్ అబౌట్ ఇఫ్ మై పాడ్ డిలీటెడ్? వాట్ అబౌట్ మై దిస్ పీవీ? అది కోసం నువ్వు చెప్పాలా అమ్మా. ఎప్పుడన్నా పాడు డిలీట్ అయిందనుకో, ఆ కండిషన్ కూడా నువ్వు ఇక్కడ రాయాలా. ఎప్పుడు పీవీ తయారు చేసేటప్పుడే కండిషన్ కూడా చెప్పాలా, హే పీవీ, ఎప్పుడైనా సరే ఈ పాడ్ అనేది డిలీట్ అయితే నువ్వు మాత్రం ఇలాగే ఉండాలా. లేదు లేదు, పాడ్ డిలీట్ అయిన వెంటనే పీవీ కూడా డిలీట్ అవ్వాలా. ఇట్లా మనకు ఆప్షన్స్ అనమాట, ఆప్షన్స్. దీన్నే మనం ఏమంటామంటే రీక్లెయిమ్ పాలసీ. రీక్లెయిమ్ పాలసీ, ద పర్సిస్టెంట్ వాల్యూమ్ రీక్లెయిమ్ పాలసీ. రీక్లెయిమ్ పాలసీ, ద పర్సిస్టెంట్ వాల్యూమ్ రీక్లెయిమ్ పాలసీ. రీక్లెయిమ్ పాలసీ అంటారు దీన్ని. పర్సిస్టెంట్ వాల్యూమ్ రీక్లెయిమ్ పాలసీ మస్ట్ బి డిఫైన్డ్ వైల్ క్రియేటింగ్ ద పర్సిస్టెంట్ వాల్యూమ్. ఎస్, పర్సిస్టెంట్ వాల్యూమ్ని తయారు చేసేటప్పుడే యాక్సెస్ మోడ్స్ ఎలాగా స్పెసిఫై చేసావో, ఎస్ ఎస్, వీ నీడ్ టు స్పెసిఫై రీక్లెయిమ్ పాలసీ. అంటే ఏదన్నా జరిగితే ఇలా ఉండాలి అనేది రీక్లెయిమ్ పాలసీ అన్నమాట. వాటిని కూడా మనం చెప్పాలి. ఎక్కడ? ఆ పీవీకి తయారు చేసేటప్పుడే. స్క్రిప్ట్లోనే చెప్పొచ్చా? స్క్రిప్ట్ రాసేటప్పుడే యాక్సెస్ మోడ్స్ అనేది స్క్రిప్ట్లోనే మెన్షన్ చేస్తాం, రీక్లెయిమ్ పాలసీ అనేది కూడా స్క్రిప్ట్లోనే మెన్షన్ చేస్తాం. ఎక్కడ? యామెల్ స్క్రిప్ట్లో. యామెల్, ఓకే ఓకే ఓకే, యామెల్ స్క్రిప్ట్లో. మరి రీక్లెయిమ్ పాలసీలో మనకి ఏమున్నాయి అసలు? ఎస్, అంటే రీక్లెయిమ్ పాలసీలో ఆప్షన్స్ ఏమున్నాయి? ఆ రీక్లెయిమ్ పాలసీలో ఆప్షన్స్ ఏమున్నాయి అంటే చూడండి, రీక్లెయిమ్ పాలసీలో ఆప్షన్స్. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? అర్థమవుతుందా చెప్పేది అంతా కూడా? ఎస్ సార్, నో, ఓకేనా? ఓకే ఓకే, సరే నేను చెప్తా, చూడండి. వాల్యూమ్ will be available. Volume will be available. Okay, if my pod gets deleted, if my pod gets deleted. ఇప్పుడు దీనికి చెప్పండి ఆన్సర్. డిలీట్స్. ఎవరు చెప్తారు దీన్ని తెలుగులో? ఇంగ్లీష్ వద్దులే, తెలుగు. పాడ్ డిలీట్ అయిపోయినా వాల్యూమ్ డిలీట్ అవ్వదు. మై పాడ్ డిలీట్స్, లేదా ఇఫ్ మై పాడ్ డిలీటెడ్, ఏదైనా సరే. ఓకే, ఇప్పుడు పాడ్ కనుక డిలీట్ అయితే వాల్యూమ్ విల్ బి అవైలబుల్. అంతే, వాల్యూమ్ విల్ బి అవైలబుల్. పాడ్ డిలీట్ అయిందనుకోండి, వాల్యూమ్ తప్పకుండా అందుబాటులో ఉండాలి. దిస్ ఈజ్ వన్ కండిషన్, కండిషన్ నెంబర్ 1. ఓకే, కండిషన్ నెంబర్ 2 ఏం చెప్తున్నానంటే, ఎస్, ఇఫ్ మై పాడ్ డిలీట్స్, పాడ్ కనుక గెట్స్ డిలీట్స్, మై పాడ్ గెట్స్ డిలీట్స్, పీవీ will also be deleted. Will also be deleted. దీనికి ఏం చెప్తారు?
పాడు డిలీట్ అయిందంటే పీవీ కూడా డిలీట్ అవ్వబడాలి. ఎస్, అవుతుంది. దిస్ ఇస్ సెకండ్ కండిషన్. అంతే. ఫస్ట్ కండిషన్ ఏమో నో 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 నో, ద పాడ్ ఈస్ హ్యావింగ్ సమ్ డేటా, డోంట్ డిలీట్ ద పీవీ ఈస్ హ్యావింగ్ సమ్ డేటా, డోంట్ డిలీట్ ద పీవీ అని ఫస్ట్ కేస్. పాడు నీ ఇష్టం, ఎప్పుడు డిలీట్ అవుతావు, ఎప్పుడు ఉంటావో పోతావో నాకు సంబంధం లేదు. బట్ ద వాల్యూమ్ మస్ట్ బి అవైలబుల్. ద వాల్యూమ్ షుడ్ బి అవైలబుల్ ఫర్ ఎవర్. ద వాల్యూమ్ మస్ట్ బి అవైలబుల్ ఫర్ ఎవర్ ఇఫ్ మై పాడ్ డిలీట్స్ ఆల్సో, నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ఫస్ట్ కండిషన్. ఐ నీడ్ టు సే ఫస్ట్ కండిషన్, రైట్. రెండో కండిషన్ ఏంది? పాడు డిలీట్ అవుతావా? సరేలే, డిలీట్ అవ్వు, నో ప్రాబ్లం. పీవీ కూడా డిలీట్ అవ్వు, నో ప్రాబ్లం. అరే ఇదేం కండిషన్? సెకండ్ కండిషన్. అంటే ఈ కండిషన్ అనేది అసలు మనం వాడతామా రియల్ టైంలో? చెప్పండి. కానీ వాడు ఇచ్చాడు కండిషన్, వాడు ఇచ్చాడు. సమ్ టైమ్స్ అవసరమైతే ఉపయోగించుకో, నీకు ఏది అవసరం లేదనుకో ఈ కండిషన్ పెట్టేసుకో. ఓకే ఓకే, ఫస్ట్ కండిషన్ పేరు ఏమి ఇచ్చాడంటే ఎస్, రిటైన్. రిటైన్, ఆర్ఈటిఏ, రిటైన్. రిటైన్ రీక్లెయిమ్ పాలసీ, రిటైన్ పాలసీ. రెండో దానికి ఏమి ఇచ్చాడంటే డిలీట్ పాలసీ. డిలీట్, డిలీటా? ఎస్ ఫ్రెండ్స్, డిలీట్ డిలీట్ డిలీట్. అంటే డిలీట్ అంటే ఏంది? అంతా డిలీట్ అయిపోద్ది. ఇక రిటైన్ అంటే ఏంది? ఎస్ ఫ్రెండ్స్, కీప్ దిస్ వాల్యూమ్ if my pod is available or not, I don't know, but keep this volume. Retain means what? Keep this volume forever అని అర్థం. డిలీట్ అంటే పాడు డిలీషన్ అయిపోయిన వెంటనే పీవీ కూడా డిలీట్ అవ్వమ్మా, నాకు వద్దు, ఈ పీవీ వద్దు, ఈ పాడు డిలీట్ అయిపోయింది, పీవీ డిలీట్ అయిపోయింది. ఏది? మనం పీవీ